నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా జనవరి 2 అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారి జీవితంలో ఎదురవబోయే సంఘటనలు ఎటువంటివి? ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఎటువంటి దేవతారాధన చేయాలి? ఎటువంటి పరిహారాలు, పరిష్కారాలు ఆచరించాలి? మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లో పరిష్కారం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒకసారి అయితే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి ఈ సంవత్సరం అంతా ఎంతో బాగుండాలని అయితే కోరుకోబోతున్నాము. అయితే వీరికి ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశిలోని గ్రహాల స్థానం గురించి మాట్లాడుతుంటే కనుక వీరికి ఆ గ్రహ అనుకూలం ఎంతో చక్కగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో అయితే వీరికి ఎంతో బాగా స్పష్టంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి అన్ని శుభ సంకేతాలు, శుభ పరిణామాలు అయితే నిండి ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీరికి ఈ సంవత్సరం అయితే జన్మించిన వారి జీవితాలకి వెలుగు మరియు కొత్త అవకాశాలు కూడా రాబోతున్నాయి. గత సంవత్సరంలో మీరు ఎదుర్కొంటున్న చీకటి పోరాటాలన్నీ కూడా ఇప్పుడు మీకు ఉపసంహరణ అయితే కలిగించవచ్చు. విశ్వాసం, ధైర్యం, సాధన మరియు పునర్నిర్మాణ సమయం అయితే మీకు ఆవిర్భవపోతుంది. ఈ యొక్క విశ్లేషణ అయితే మీకు చాలా ఆనందంగా రూపొందించబడుతుంది. అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉన్న ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క రాశి వారికి అనేక రకాల మార్పులతో అయితే ఖచ్చితంగా రాబోతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలుగా కూడా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి రేపటి రోజున ఎంత అనుకూలంగా ఉంటుందంటే ఎంతో చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వైవాహిక జీవితంలో ఉన్న వారికైతే వీరి భవిష్యత్తు పరంగా చాలా కీలకమైన సంవత్సరం అయితే చెప్పుకోవచ్చు. వీరి జన్మించిన వారి ప్రాజెక్టులు అయితే పెండింగ్లో ఉన్న వారికైతే అండగా అనుకూలంగా అయితే ఉంటాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి అనుకూలమైన రోజు అయితే చెప్పుకోవచ్చు. దైవం అన్ని రకాల సమస్య సహకారంగా అయితే ఉంటున్నారని చెప్పుకోవచ్చు. రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. తరచూ వీరి యొక్క ప్రణాళికలు మార్చుకునే స్థిరత్వం కూడా వీరి దిశను కలిగి ఉంటారు. వీరు శనిగ్రహము, ఉద్యోగాలు, ఐటీ, ఉపాధ్యాయుల సేవా రంగంలో అయితే విజయం సాధిస్తారు. శనిగ్రహ అనుకూలం వీరికి మరింతగా ఉంది. వీరు జాతీయ సంస్థలో భాగస్వాములుగా అలాగే వ్యాపార అవకాశాలు కూడా తలెత్తవచ్చు. వీరి యొక్క సూర్యుని స్థానం పనిలో పోటీదారులు మరియు శత్రువులు నాశనం చేశారని చెప్పి సూచిస్తుంది. ఇది వీరి యొక్క స్థిరత్వం, గౌరవాన్ని అయితే పెంచుతుంది. వీరికి బృహస్పతి 10వ ఇంట్లో ఉండడం వల్ల వీరు ఉన్నత స్థితికి చేరుకోవడం వల్ల వీరి కెరియర్, ప్రమోషన్లు, చాలా వృత్తిపరంగా ప్రతిష్ట కూడా విస్తరణ జరుగుతుంది. ఈ సంవత్సరం వీరికి అన్ని రకాలుగా కూడా ఆర్థిక బలము మరియు వృద్ధి స్థిరంగా ఉంటుంది. వీరు బృహస్పతి ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల వీరి యొక్క ఆర్థిక భద్రత మరియు ద్రవ్య లాభాలు అన్నీ సూచిస్తుంది. పెట్టుబడులు మరియు ఆస్తికి సంబంధించిన విషయాల్లో అయితే చాలా జాగ్రత్తగా ఆలోచించడం ఎంతైనా అవసరం అని చెప్పుకోవచ్చు. తొందరపాటు నిర్ణయాలు లేదా ఇతరులకు సలహాలు ఇవ్వడం ద్వారా వీరికి వాటి సలహాలు ఆచరించడం ద్వారా కొన్ని నిర్ణయాలు కూడా హానికరంగా కలగవచ్చు. కనుక ఎంతైనా ఆలోచన శక్తి అయితే కలిగి ఉండాలి. ఆరోగ్య విషయాల్లో చాలా అనుకూలంగా ఉండదు కనుక స్త్రీలు థైరాయిడ్ సమస్యలు ఎదుర్కోబోతున్నారు. మీ యొక్క ఆహారం, జీవన శైలిపై శ్రద్ధ వహించడం ఎంతైనా అవసరం. వీరి ప్రతి ఒక్క కోణంలో కూడా పాత అనారోగ్యాలు పునరావృతమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రాణాయామం చేయడం వల్ల, సమతుల్యం పాటించడం వల్ల, రేపటి రోజున దురదలను ప్రవహించడం వల్ల, వీరికి దురాచారాలను అన్నీ వదిలేయడం వల్ల ఈ సంవత్సరం మీకు చాలా ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క ఆరోగ్యం అండగా మెరుగుపడుతుంది. రేపటి రోజున గుండె జబ్బులు ఉన్న వారికి చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. వీరికి అన్ని సమయాల్లో అయితే వైద్యం సహకారం సమయానికి అయితే అందుబాటులో ఉంటుంది. ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క పాత పెట్టుబడులు ఈ సంవత్సరం మీకు అద్భుతమైన రాబడిని ఇవ్వబోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద పెట్టుబడులు పెట్టడం వల్ల, వాటి గురించి ఆలోచించడం వల్ల పూర్వీకుల ఆస్తి సంబంధించిన వివాదాలు ఉండొచ్చు. రేపటి రోజున యొక్క రాశి వారికి అన్ని రకాలుగా కూడా ఎంతో ముఖ్యంగా అన్ని రకాలుగా
చెప్పదగిన సూచనలు కూడా ఇవ్వవచ్చని చెప్పుకోవచ్చు. లేదా వారి యొక్క ప్రవర్తన కొంత ఆందోళన కలిగించినా కూడా ప్రేమ సమస్యలతో పరిష్కరించవచ్చు. వీరి ఇంట్లో పెద్దల సలహాలు చాలా క్లిష్ట సమయాల్లో దారి చూపుతాయి. బంధువుల రాక వల్ల ఇంట్లో సంపద నెలకొంటుంది మరియు ఖర్చులు కూడా పెరిగిపోతాయి. తోబుట్టువులతో ఆస్తి లేదా ఇతర విషయాల్లో విభేదాలు రాకుండా చాలా జాగ్రత్త పడవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసిపోవడం వల్ల మీ యొక్క మానసిక ప్రశాంతత పెరుగుతుంది. దాంపత్య జీవితంలో మీ జీవిత భాగస్వామి పట్ల చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినా అవి మాట జారకుండా అయితే చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1-2 సార్లు ఆలోచించి మాట్లాడటం ఎంతైనా మంచిది. ఆచితూచి వ్యవహరించడం వల్ల అటువంటి మాటలు చెప్పుకోదగిన సూచనలు అనేది చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజున ప్రేమలో ఉన్న వారికి కఠినమైన నిర్ణయాలు అయితే పరిస్థితులు కూడా ఎదురవబోతున్నాయి. నమ్మకం కోల్పోకుండా ఉండాలి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కానీ అవి ఎంతవరకు నిజమో ఆలోచించి ముందుకు సాగాలి. మీ మనోభావాలు రేపటి రోజున అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీకు ఎన్ని రకాలుగా అనుకూలమైన ప్రతికూల సమస్యలు, అనుకూల సమస్యలు రాబోతున్నాయో పెద్దలు మాట్లాడడానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ప్రేమ పెళ్లిల వ్యవహారంలో ఇది అనుకూలమైన సమయం అయితే చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఏకాగ్రత లోపించడం వల్ల చదువులు వెనకబడే అవకాశం కూడా ఉంది కనుక ఎమరపాటు అయితే అసలు వద్దు. పరీక్షా ఫలితాల కోసం వేచి చూస్తున్న వారికైతే ఎంతో మిశ్రమ ఫలితాలు అయితే అందబోతున్నాయి. దూర విద్య చేసే వాళ్ళకి, విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి శుభవార్తలు అందబోతున్నాయి. జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మీరు చేసే ప్రతి ఒక్క ప్రయత్నాల కృషికి ఉపాధ్యాయుల మద్దతు అయితే మీకు లభించి తీరుతుంది. సాంకేతిక రంగంలో విద్యార్థులు కొత్త ప్రాబ్లంలు అయితే వీళ్ళు గుర్తించి సమస్యను అనుకూలంగా అయితే పరిష్కరించుకోగలుగుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం ఎంతైనా అవసరం. ఆరోగ్యం పట్ల ఎంతైనా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా నరాల నొప్పులు ఇబ్బందులు పడతాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉండడం వల్ల విపరీతమైన అలసట మరియు నిశ్శబ్దత అయితే కలుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రశాంతమైన వాతావరణంలో గడపడం వల్ల వీటికి ఎంతైనా మేలు చేస్తుంది. బయట ఆహారం తీసుకోవడం, జనశ్రాంతిలో మీరు సమస్యలు అయితే చెప్పుకోవడం, మీ యొక్క సూచనలు యోగా చేయడం రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కంటి చూపు లేదా కొత్త సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా వైద్యం సంపాదించడం ఎంత శ్రేయస్కరం. తగినంత విశ్రాంతి తీసుకోవడం మీకు ఎంతైనా తిరిగి ఉత్సాహం పొందుతూ ఉంటారు. సామాజిక జీవితంలో మీకు ఒక పురోగతి మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. కొత్త స్నేహితులు పరిచయాలు అవుతారు. స్నేహితుల పట్ల అప్రమత్తత అయితే ఉండడం ఎంతైనా అవసరం. కష్టకాలంలో ఉన్న స్నేహితులు మీరు చేసే సహాయం మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. సామాజిక కార్యక్రమాల్లో మీరు పాల్గొనే అవకాశాలు మరిన్ని అయితే లభిస్తూ ఉన్నాయి. కొత్త విషయాలు అనవసరంగా జోక్యం చేసుకోకపోవడం ఎంతైనా మంచిది. మీ యొక్క గౌరవం దెబ్బతిన్నా కూడా మీ యొక్క మంచితనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు వారిని గుర్తించి మాట్లాడుకోవడం ఎంతైనా మంచిది. మీ యొక్క మాటకు విలువ పెరగబోతుంది. అధికంగా మాట్లాడకుండా ఉండడం ఎంతైనా మంచిది. ప్రయాణాల విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. కుదిరితే వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది. రాత్రిపూట ప్రయాణాలు మీకు ఎంతైనా మంచివి అయితే కాదని చెప్పుకోవచ్చు. ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు, అలసట కలిగిస్తాయి. పర్యాటక ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వారికి వాతావరణ పరిస్థితులు అనుకూలించి గమనించి మీరు బయలుదేరటం ఎంతైనా మంచిది. ప్రయాణ సమయాల్లో మీ యొక్క విలువైన వస్తువులను, పత్రాలను భద్రంగా ఉంచుకోవడం ఎంతైనా మంచిది. వాహనాలు నడిపేవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. చిన్న ఆపదలు పొంచి ఉన్నా కూడా అవి చాలా జాగ్రత్తగా అయితే మీరు ఆచితూచి అడుగు వేయడం ఎంతైనా మంచిది. నిత్య దైవ నామస్మరణలో ఉండడం వల్ల ఎంతైనా మీకు మేలు చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మీకు ఎప్పుడు కూడా లలిత సహస్రనామం అలాగే విష్ణు సహస్రనామాలు పఠిస్తూ ఉండాలి. మీ భయాందోళనలకు గురి కాకుండా ఉండాలంటే హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉండడం వల్ల మీకు ఎంతో రక్షగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. తప్పకుండా అయితే ఈ యొక్క రాశి వారందరూ మనం చెప్పుకున్న ప్రతి ఒక్క ఫలితాలను కూడా చేస్తూ ఉండాలి. మీ సమస్యలను దూరం చేసుకుంటానికి నిత్య దైవ నామస్మరణ చేస్తూ ఉండడం వల్ల, ఆ దైవ చింతనలో మునిగి ఉండడం వల్ల దైవమే అన్ని మార్గాలు చూపిస్తూ ఉంటుంది. తప్పకుండా మన వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.